చెప్పు బ్రో. రండిరా కొత్త వాళ్ళు అంటే మాట్లాడండి రా, తప్పేస్తున్నారు. భార్గవ్ బ్రో మాట్లాడతావా? యా బ్రో మాట్లాడు. నేను భార్గవ్ బ్రో పాటలు బాగా పాడతాడు ఒకసారి. థ్యాంక్స్ బ్రో. నేను ఇందాక డ్రాగ్ చేయను కానీ ఒకే ఒక విషయం చెప్తా. నేను ఇందాక ప్రస్థానం మూవీ చూస్తా, ఒక సింపుల్ కాన్వర్జేషన్ జరుగుతూ ఉంటది. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నా చీకటే గెలిచిపోతుంది అని హీరో చెప్తే ఒక తాత చెప్తాడు, మనిషి కూడా నిప్పే, మనిషి ఈర్ష్యతో వెలుగుతాడు, ఈర్ష్యతో మండుతాడు, కోపంతో మండుతాడు, కోరికతో మండుతాడు, జీవితాంతం మండుతానే ఉంటాడు. కొందరు ఆ మంటతో దొరికిన ప్రతిదాన్ని తగలబెట్టే కార్చిచ్చులా మారిపోతారు. ఇంకొందరు అదే మంటతో జనాలకు చీకట్లోంచి వెలుగులోకి దారి చూపే దివిటీల్లా మారిపోతారు. అలాంటి నాయకుడు మన కళ్యాణ్. అభిమానం అనే కార్చిచ్చుతో చాలా మంది నాయకులు అభిమానాన్ని వాడుకొని దొరికిన దానివల్ల దోచుకుంటా పబ్బం గడిపోయినారు. కానీ మన నాయకుడు మాత్రం, మనం నమ్మిన నాయకుడు, ఆయన మనం గెలిపించుకొని మనం గెలిచినాం. ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే, ఆయన ఇందాక బ్రో చెప్పినట్టు బాధ్యత లేని యవ్వనం, కారణం లేని కోపం, జ్ఞాపకాలు లేని వృద్ధాప్యం అనవసరం. నన్ను చాలా ఇన్స్పైర్ చేసే మాటలు. థ్యాంక్స్ బ్రో ఈ అవకాశం ఇచ్చినందుకు. సూపర్ బ్రో, చాలా బాగా చెప్పారు. రండి బ్రో, స్పీకర్కి వచ్చా చెప్పండి. హలో హలో చెప్పు బ్రో, వినిపిస్తుందా బ్రో? చెప్పు బ్రో. నన్ను ఇన్స్పైర్ చేసిన డైలాగ్ చెప్పు బ్రో. పర్వాలేదు, ఒక్కసారి నెట్ ప్రాబ్లం ఉంది బ్రో, ఒక్కసారి ఓకే ఓకే డిస్కనెక్ట్ అయ్యి వస్తా. యా ఓకే బ్రో. రైట్, రాండమ్ బ్రో చెప్పు. హ్యాండిల్ చేసిన బ్రో చెప్పు. రిటైర్డ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. రిటైర్డ్ పవన్ కళ్యాణ్ ఫ్యానా? అవునా, ఓకే ఓకే అన్న చెప్పన్నా. బ్రో వినిపిస్తుందా బ్రో ఇప్పుడు? వినపడుతుంది బ్రో. వినిపిస్తుంది బ్రో. తేజు అన్న లేడా అన్న, వెళ్ళిపోయిండా? నీ డైలాగ్ చెప్పు బ్రో. అర్థం పని చెప్తున్నావు. ఇంతమంది కనబడలే, మాట్లాడు. ఇల్లేమో దూరం, అసలే చీకటి, మర్చిపోయినా. గాఢాంధకారం దారంత గతుకులు, చేతిలో దీపం లేదు కానీ ధైర్యం ఉంది. ధైర్యం ఉంది. ఎట్లా చెప్పాలి డైలాగ్? నువ్వు చెప్పుగానే ఒకసారి మంచిగా ఫ్లూయెన్సీ చెప్పుగా మళ్ళీ నన్ను పిలుస్తారేంద్రా? ఎట్లా చెప్పాలని ఆయన చెప్తున్నావు, నువ్వు చెప్పు. చెప్పేటప్పుడు దూరం కాదు, సింగిల్ గా ఉన్నప్పుడు చెప్పన్నా. గని అన్న చెప్పన్నా నువ్వు. నేను చెప్తే వేరేలా ఉంటుంది. చెప్పన్నా గణేష్ అన్న, నిజంగా గణేష్ అన్న, అరే గణేష్ అన్న, అదే నీకు మన పార్టీ సిద్ధాంతాలు అవే కదా, కులం మతం వీటితో సంబంధం ఉండదు మనకి, అది కలిపి తెంగడం అన్ని. గణేష్ అవుతాడు, గణేష్ గని అవుతాడు. ఇక్కడ అంటాను, నమస్కారం అంటాను, ఆదాపడిసి అంటాను, అన్ని అంటాం. ఇందాక ఎవరో పాట అడిగారు కదా, నేను పాట పాడేసి వెళ్ళిపోతాను బ్రో, నాకు షిఫ్ట్ ఉంది మార్నింగ్. ఓకే ఓకే అన్న పాడన్నా. నువ్వు బ్రో ఒక్క నిమిషం భార్గవ్ బ్రో, నువ్వు బంగారం సినిమాలో పాట పాడినావు ఒక రోజు, నాకు అది బాగుండే. బంగారం సినిమాలో
ఆ పాట అది ఈ పుల్ల కదే కదా. రైట్ రైట్ అదే 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 పాట. పాడు గజాల ఆ పాట. ఓకే, అయితే ఫస్ట్ ఈ పాట పాడేసి ఈ తర్వాత ఆ పాట Okay, పాడతాను. okay. ఇవాళ పాట పాడు. ఆయన ఇన్స్పిరేషన్ సాంగ్ తోనే మొదలు పెడతా. ఓకే ఓకే. ఇంతే ఇంతింతే ఇంతే ఇంతింతే ఆలోచిస్తే అంతా ఇంతింతే, కన్ను ఇంతే కనుపాప ఇంతే, లోకంలో తూ చూడాలంతే. ఇంతే ఇంతింతే ఇంతే ఇంతింతే ఆలోచిస్తే అంతా ఇంతింతే, కన్ను ఇంతే కనుపాప ఇంతే, లోకంలో తూ చూడాలంతే. మొగ్గల్లో నా దాగుంది కాయో పండు, కనిపెట్టాలి ముందే. మబ్బుల్లో నా దాగుంది చినుకో తుఫాను, పసిగట్టాలి ముందే. మనుషుల్లో మంచోడెవరో ముంచేదెవరో మనసెట్టి చూడాలంతే. ఈ మట్టిలోని వజ్రం చూడు, బొగ్గులోని అగ్గిని చూడు, అన్నిటికన్నా నీలోని నిన్నే చూడు. అలా చూస్తే ఎదురే లేదంతే, ఇలా చేస్తే తిరిగే లేదంతే. రాశి ఫలాలన్నీ వచ్చును నీ వెంటే, 9 గ్రహాల